ఇందులో పర్యావరణానికి సంబంధించినటువంటి భావార్థాలున్నాయి. ప్రకృతి సంయోగ క్రియకు సంబంధించినటువంటి మెసేజ్ ఉంది అందులో. ఒక సందేశం ఉంది. అలాగే కంచు మోగేటప్పుడు ఆ వచ్చే శబ్దం ఏదైతే ఉందో ఓంకార నాదాన్ని ప్రతిధ్వనింపజేస్తుందని చెప్పేసి ధాతుశాస్త్రంలో చాలా క్లియర్‌గా చెప్పారు. హుహు. ఎన్నో అంతరార్థాలున్నాయి. ఎన్నెన్నో మార్మికమైన రహస్యాలున్నాయి. మన వాళ్ళకి తెలియదు. గంటేడుంది కొడదామని చూస్తారు. హ్మ్. గంట ఎన్నిసార్లు కొట్టాలో తెలియదు. దేవునికి మొక్కకన్నా ముందు కొట్టాలా, మొక్కిన తర్వాత కొట్టాలో కూడా తెలియదు. మొదట గంట కొట్టి తర్వాత నమస్కారం చేసుకొని వెనక నుంచి బయటికి రావాలి. హుహు. దేవునికి మొక్కిన తర్వాత ఈపు చేయరాదు దేవునికి. ఆహా! దేవునికి మొక్కిన తర్వాత ఈపు చూపరాదు. వెనక నుంచే బయటికి దాటాలి. ఆహా! చాలామంది భగవంతుని చూసి మలమల్లా మొక్కుతుంటారు. అవును. మొక్కరాదు. ఎంగిలైతది. ఆ! మాకు తెలీదు ఆ విషయం. 3 సార్ల కంటే దండం పెట్టకూడదు.